టు మై ఛానల్ అంజలీస్ డైరీ. ఈ రోజు నేను మన వీడియోలో కృష్ణాష్టమి కోసం మా జున్ను కన్నయ్యకి ఆర్నమెంట్ రెడీ చేస్తున్నాను. యాక్చువల్గా బయట కొనుక్కోవచ్చు, చాలా వెరైటీస్ దొరుకుతాయి, కానీ మన బేబీకి మనం రెడీ చేయడంలో ఆనందమే. జున్ను కోసం కృష్ణుడికి గెటప్ వేయడానికి నేను ఆర్నమెంట్స్ రెడీ చేసుకున్నాను. అవి 1 వీక్ బ్యాక్ కూడా నేను చూశాను, బాగున్నాయి అనుకున్నాను, అవే సరిపోతాయిలే అనుకున్నాను. కానీ అనుకోకుండా నేను నిన్న చూసేసరికి అసలు ఏమైనాయో అర్థం కాలేదు. కాబట్టి నేను మళ్ళీ ఇప్పుడు కూర్చున్నాను ఇవన్నీ రెడీ చేయడానికి ఎంత టైం పడుతుందో తెలియదు. ఇవన్నీ రెడీ చేసి ఈవినింగ్ మా కన్నయ్య గెటప్ వేయాలి. యాక్చువల్గా మా ఊర్లో ఈవినింగే బాగుంటుంది, సో నేను మార్నింగ్ చేయట్లేదు కృష్ణుడిని, మా వాడిని సాయంత్రం చేస్తున్నాను. మీలో ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుంది. మీరు కూడా మీ పిల్లల్ని రెడీ చేసుకోవాలి అంటే చేసుకుంటారు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. యాక్చువల్గా నేను ఇక్కడ మాట్లాడాను కానీ ఆ వాయిస్ క్లియర్గా లేదు, పైగా పక్కన బాగా డిస్టర్బెన్స్గా ఉంది. సో అందుకనే నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఏంటంటే ఫస్ట్ కిరీటం కోసం నేను ఒక న్యూస్ పేపర్ తీసుకొని దానిపైన నాకు కావాల్సిన డిజైన్ మార్క్ చేసుకున్నాను. సో దాన్ని కట్ చేసుకున్న తర్వాత ఒక చార్ట్ తీసుకొని సేమ్ డిజైన్ నేను చార్ట్ పైన కూడా కట్ చేసుకున్నాను. కిరీటం కట్ చేసుకున్న తర్వాత వడ్డానం కోసం ఇంకా చేతి వంకీల కోసం కూడా నేను మార్క్ చేసుకొని ఒక పేపర్ని కట్ చేసుకున్నాను. సో దాన్ని మళ్ళీ చార్ట్ పైన పెట్టి సేమ్ నాకు ఎలా కావాలో అలా చార్ట్తో నేను కట్ చేసుకున్నాను. చూసారు కదా అండి, నేను చార్ట్ పైన మార్క్ చేసుకొని ఇలాగా కిరీటం, వడ్డానం, చేతి వంకీలు కట్ చేసుకున్నాను. సో కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక కాటన్ క్లాత్ తీసుకున్నాను. కాటన్ క్లాత్ ఎందుకు తీసుకున్నాను అంటే చెమటకి ఆ పేపర్ చినిగిపోవచ్చు, లేదంటే అవి ఊరికి లాగిన చిరిగిపోతాయి. కాబట్టి కాటన్ క్లాత్ పెడితే స్టిఫ్గా ఉంటుంది, పైగా వాళ్ళకి కొంచెం సాఫ్ట్గా గుచ్చుకోకుండా ఉంటుంది అనే దీంతో నేను కాటన్ క్లాత్ తీసుకొని సేమ్ యాజ్ టీజ్ నేను ముందే రెడీ చేసి పెట్టుకున్న కిరీటం, వడ్డానం, చేతి వంకీలు పెట్టి క్లాత్ని కట్ చేసుకున్నాను. సో అలా అన్నీ కట్ చేసేసుకున్న తర్వాత క్లాత్ని ఇంకా చార్ట్ని రెండింటిని అతికించాలి. సో ఇక్కడ నేను దానికి క్లాత్ తోటి చార్ట్ని అతికిచ్చేసాను. అలా నేను అన్నిటినీ చార్ట్ ఇంకా కాటన్ క్లాత్ తోటి అతికిచ్చేసుకున్నాను. సో అలా అతికించిన తర్వాత కొంచెం బాగా ఎండిన తర్వాత సో ఇప్పుడు నేను దీనికి ఒక గోల్డ్ కలర్ పెయింట్ వేస్తున్నాను. గోల్డ్ కలర్ పెయింట్ కొంచెం అట్రాక్టివ్గా బాగుంటుంది అనిపించింది నాకు. సో అందుకని నేను గోల్డ్ కలర్ పెయింట్ యూస్ చేస్తున్నాను. సో అన్నిటికీ ఇలా గోల్డ్ కలర్ పెయింట్ వేసేసి వాటిని కూడా కొంచెం సేపు ఆరనివ్వాలి. సో అలా అన్నిటికీ పెయింట్ వేసేసుకున్న తర్వాత నాకు కావాల్సిన ప్యాచెస్ని రెడీ చేసుకుంటున్నాను. ఒక పేపర్ తీసుకొని దానిపైన నాకు కావాల్సిన డిజైన్స్లో నేను ప్యాచెస్ రెడీ చేసుకుంటున్నాను. సో ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఈ వెంటనే కట్ చేసి మళ్ళీ దానిపైన స్టిచ్ చేసేయచ్చు అనే ఉద్దేశంతో సో నాకు కావాల్సిన ప్యాచెస్ని రెడీ చేసుకుంటున్నాను నేను.
చూసారు కదా, నేను ఇలాగ ప్యాచెస్ రెడీ చేసుకున్నాను. సో వీటిని కట్ చేసేసుకుంటున్నాను. సో ఇట్లా ప్యాచెస్ అన్నీ నేను రెడీ చేసేసుకున్నాను. ఇలా రెడీ చేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు గమ్ తోటి నేను పెయింట్ వేసి రెడీ చేసి పెట్టుకున్న కిరీటం పైన వాటిపైన నేను ఇప్పుడు వాటిని అతికిచ్చేస్తున్నాను.
సో చూసారు కదండి, ఫైనల్ లుక్ ఇలా వచ్చింది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది, బాగా వచ్చింది అనిపించింది. సో ఇంకా దీనికి వెనక టై చేయడానికి నేను థ్రెడ్ ఇచ్చాను, ఉలెన్ థ్రెడ్. సో అప్పటికి ఇంట్లో అవైలబుల్లో ఉలెన్ థ్రెడ్ ఒకటే ఉంది. సో ఇంకేం అవైలబుల్ లేకుండే, నాకు బయట కూడా ఏం దొరకలేదు. సో కాబట్టి నేను ప్రస్తుతానికి దీంతోనే అడ్జస్ట్ చేసుకోవాల్సి వచ్చింది. ఫ్లూట్ రెడీ చేస్తున్నానండి ఇక్కడ. సో ఫ్లూట్ నేను పేపర్ తోటి యూస్ చేస్తున్నాను. సో పేపర్ తీసుకొని దాన్ని అలా ఫోల్డ్ చేసుకున్నాను. సో ఫోల్డ్ చేసుకొని గమ్ తోటి అతికిచ్చేసుకున్నాను. సో అలా అతికిచ్చేసుకున్న తర్వాత దానికి కొంచెం డ్రై అయిన తర్వాత దానికి కూడా మొత్తం గోల్డ్ కలర్ పెయింట్ వేసేసాను. సో ఫ్లూట్కి కూడా మొత్తం గోల్డ్ కలర్ వేసేసాక సో అలా కొంచెం సేపు డ్రై అవ్వనివ్వండి. సో చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో, నాకు చాలా చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఇలా రెడీ చేసుకున్న తర్వాత నేను ఫ్లూట్కి ఊరికి జస్ట్ ఒకటి చైన్ లాగా ఇచ్చేసి మధ్య మధ్యలో సింపుల్గా స్టోన్స్ పెట్టేశాను అంతే, ఇంకేం ఎక్కువ చేయలేదు. కానీ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది, చాలా సాటిస్ఫై అనిపించింది కదండి. ఇవి ఇలా రెడీ చేసుకున్నాను నేను అన్నీ. సో బయట మార్కెట్లో ఇలాంటివి చాలా దొరుకుతాయి, కానీ మన పిల్లలకి మనం చేసి వాళ్ళని రెడీ చేసుకుంటే అదొక హ్యాపీనెస్ అనమాట. సో నేను ఇలా టైం లేకపోయినా సరే టైం తీసుకొని జున్ను కోసం ఇలా రెడీ చేశాను. సో నాకైతే చాలా బాగా నచ్చాయి, నేను చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నాను ఇవన్నీ మాన్విత్ చేసిన తర్వాత వాడు ఎలా కనిపిస్తాడు అని. సో ఇవన్నీ వేసిన తర్వాత వాడు ఎలా కనిపిస్తాడో మీతో కూడా తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.